తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు కళాశాల నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెర్ల శ్రీనివాసరెడ్డి, సభ అధ్యక్షులుగా పాఠశాల వ్యాయామ దర్శకులు ద్వారంపూడి యువరాజారెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన వేడుకలకు ముఖ్య అతిథులుగా పందలపాక సర్పంచ్ సుబ్బారావు, పద్మావతి, సొసైటీ చైర్మన్ పడాల సూర్యనారాయణ రెడ్డి పాల్గొనగా ప్రధానోపాధ్యాయులు చెర్ల శ్రీనివాసరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పాఠశాల స్కూల్ బ్యాండ్ గైడ్ స్కౌట్స్, పాఠశాల క్రీడాకారులు మార్చ్ ఫస్ట్ నిర్వహించి అతిథులకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పాటలు, నృత్యాలు, ఏకపాత్రాభిమానాలు, మోనో యాక్షన్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు చుపరులను అలరించాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలు చేసిన జనవరి 26ను భారతదేశ పౌరులందరూ గణతంత్ర దినోత్సవంగా నిర్వహించుకుని దేశ సమగ్రతను చాటుతూ భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పి జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవం తెలియజేశారు. అనంతరం ఈ సంవత్సరం పాఠశాల నుండి వివిధ స్కూల్ గేమ్స్, రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభ చూపిన 23 మంది క్రీడాకారులకు క్రీడా ఎక్సలెన్సీ అవార్డు క్రింద జ్ఞాపిక ప్రశంసా పత్రాలను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులను, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కోనాల సత్యరాజు, కమిటీ అధ్యక్షుడు పంపన వీర సత్యనారాయణ, అనపర్తి మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ చిన్నమ్మాయి, సీనియర్ ఉపాధ్యాయులు వీరభద్రరావు, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, పందలపాక గ్రామ పంచాయతీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పందలపాకలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి గ్రామ పెద్దలు, అతిథులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ సందర్భంగా విద్యార్థులు చక్కటి మార్చ్ పాస్ట్ చేసి మరి వచ్చిన అతిథులకి వందనాన్ని చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో చక్కటి ప్రతిభ కనపరిచినటువంటి 23 మంది విద్యార్థులకు స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డుని మరి అతిథుల చేతి మీదుగా అందజేయడం జరిగింది. అలాగే మరి వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు చాలా చక్కగా పాల్గొని మరి చక్కటి ప్రతిభ కనపరచడం జరిగింది.